కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఎల్లుండు రోడ్ షో ఏదైతే ఉందో విశాఖపట్నం నుంచి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ వరకు ఆ రోడ్ షోకి అయితే అనుమతి ఇవ్వలేదు. దానివల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇక నుంచి ఎక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమం చేపట్టినా, ధర్నా చేపట్టినా అందులో తను పాల్గొంటానని చెప్పాడు. ఎందుకంటే ఇంతకు ముందు ఏమొచ్చేసి కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఈ నిరసనలు చేపట్టేవారు. జగన్మోహన్ రెడ్డి రాకపోవడం వల్ల విమర్శల పాలైపోయాడు. దాంతో పాటు నాయకుడు లేనటువంటి నిరసనలు ఎవరు ఉపయోగం, దేనికి ఉపయోగం, కార్యకర్తల్లో కూడా సరైనటువంటి ఉసారు ఉండేది కాదు. దానివల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ నెల 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరగబోయే నిరసన ర్యాలీల్లో పాల్గొంటానని చెప్పాడు. మొత్తం 13 రోజులు జరగబోయే నిరసన కార్యక్రమాల్లో ఈ నెల 28న నియోజకవర్గాల్లో జరగబోయే నిరసన కార్యక్రమాలకి హాజరవుతాను. అలాగే నవంబర్ 12వ తారీఖున జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలకి హాజరవుతానని అయితే మాట ఇచ్చాడు. అంతేకాకుండా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరగకుండా ఉండడానికి 1 కోటి సంతకాలు సేకరించి అవి గవర్నర్ కి సమర్పిస్తామని అయితే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇదే కనుక జరిగితే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం పీపీపీ విధానంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ పీపీపీ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి అయితే వ్యతిరేకిస్తున్నాడు. వాస్తవానికి ఈయన ఇలా నిరసనలు, ర్యాలీలు చేసే బదులు అసెంబ్లీకి వెళ్లి మాట్లాడితే బాగుండేది. అసెంబ్లీకి వెళ్లి మాట్లాడి ఇప్పుడు మళ్ళీ ఈ ధర్నాలు చేస్తే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి మంచి ప్లస్ అయ్యేదేమో. కానీ ఇప్పుడు ఈ విధంగా అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్ల మీద తిరగడం ఏంటి ఉపయోగం అనేది కూడా కొంతమంది అంటున్నటువంటి మాట. మరి జగన్మోహన్ రెడ్డి అయితే నేను ఇక నుంచి బెంగళూరులో ఉండను, ఇక్కడే ఉంటాను, ప్రతి సమస్యకి పరిష్కారం విధంగా, ప్రతి సమస్యని ఎండగట్టే విధంగా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా ఎటువంటి సమస్యలు పరిష్కరించలేదు. ప్రజలైతే ఆగ్రహంతో ఉన్నారంటూ ఈయనైతే ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రజలైతే ఆగ్రహంతో లేరు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి బాగానే పరిపాలిస్తుంది. అయితే కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా వరకు ఫ్రీ పథకాల ద్వారా అన్ని ఉచితాలు నెలకి ఏదో ఒక రూపంలో ప్రజల జోబులో డబ్బులు పడేవి. ఇప్పుడు ఆ డబ్బులు పడడం లేదు. అందువల్ల కొంతమంది విలేజ్ల్లో కోపంగా ఉన్నటువంటి మాట వాస్తవమే, ఆగ్రహంతో లేరు. కానీ అది అలవాటు అయిపోయింది. దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోయింది అన్నది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది రాష్ట్రం. కాబట్టి ఇలాంటి సమయంలో కూటమికి ఒక 2 సంవత్సరాలు టైం ఇస్తే, ఒకవేళ కూటమి కూడా అలాంటి పరిస్థితే తీసుకొచ్చింది అనుకోండి, సమయం ఇచ్చినా కూడా మళ్ళీ తూతూ మంత్రంగానే వ్యవహరిస్తే ఎవరైనా మళ్ళీ అంతే. ఇప్పుడు సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ అధికారం కోల్పోయారు, వాళ్ళు కూడా కోల్పోతారు. చంద్రబాబు నాయుడుకి అధికారం కోల్పోవడం కొత్త ఏం కాదు. కానీ ఈసారి మీరు కొత్తగా ఆలోచిస్తున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి.